की सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ఈరోజు కాగడ ఆరతిలో 8వ పద్యం దగ్గర నుంచి అండి. మనం భాషలో పద్యం అనుకుంటాం కాబట్టి పద్యం అని చెప్తున్నాను. 8వ భాగం. उठा साधु संता सादा आपुला लेहिता जाईल जाईल आनर देहा मग कैचा भगवंता उठो निया पहाटे बाबा उबा से बीटे चरणतयाचे गोमटे अमृत दृष्टि अवलोका उठा उठा हो बेगेसी चला जाऊ यारा उलासी जलतिलपात कांचा रासी काकड़ आरती देखिलिया जागे करा रुक्मिणी वरा देवा हे निज सुरान वेगे लिंबलोन करा कृष्णा होइल तयासी गारी भाजंत्री वाजती ढोल ढमा में गरजती होत से का कड़ा आरती माजा सद्गुरु रायाची सिंहनाद शंख बेरी आनंद होत से महाद्वारी केशवराज विटेवरे नामाचरणा वंदितो। ఇది 8వ పద్యం అండి. దీని అర్థం కూడా చెప్పుకుందాం మనం. ఏమంటే కేశవుడైనటువంటి ఆ విఠలుడైనటువంటి సాయినాథునికు ఈ నామదేవుడు అనేటువంటి భక్తుడు అంటే మనమందరం కూడా వందనాలను చేస్తున్నాము. ఏ విధంగా పిలుస్తున్నామంటే, సాధు సజ్జనులారా, మనందరము మన యొక్క హితాన్ని చేకూర్చుకోండి. ఎలా చేకూర్చుకుంటాము? ఈ దేహం ఎప్పటికైనా నశించిపోయేది. ఓ భగవంతుడా, ఓ సాయినాథ, ఓ సాయి తండ్రి, తర్వాత తరించడం ఎట్లా? ఈ శరీరం నశించిపోతుంది. శరీరంలో ఉన్నటువంటి ఈ చైతన్యం ఎక్కడికి పోతుంది? ఎలా పోతుంది? ఎలా పోయినా కూడా నీ పాదాల వెంట నీ వెనకే ఉండాలా అనేటువంటి భావాన్ని, జ్ఞానాన్ని తెచ్చుకోవాలి మనం నాయనలారా. అందుకని మనము ఉదయమే లేచి ఇటుకపై నిలిచిన వాని యొక్క పాదాలను దర్శించాలి. అతని యొక్క అమృత దృష్టిని చూడాలి. ఇటుకపై నిలిచిన వాళ్ళు ఎవరు? సాక్షాత్తు ఆ పాండురంగ స్వామి. మన సాయినాథన్ దగ్గర కూడా వారి గురువు గారు ఇచ్చిన ఒక ఇటుక ఉండేది. ఆ ఇటుక ఎప్పుడు ఆయన జోలిలో ఉండేదట. ఎప్పుడు చెప్పేవారు, ఎందుకు బాబా, ఎందుకు ఆ ఇటుక దగ్గర పెట్టుకొని ఉన్నావు అని అంటే, ఇది నా ప్రాణం అని చెప్పేవారట. నాకు మా గురువు గారు ఇచ్చినటువంటిది, నాకు అన్ని సమస్తము ఈ ఇటుకే అని చెప్పేవారట. కాబట్టి బాబా గారికి, ఆ పాండురంగడికి, ఆ విష్ణుదేవుడికి మనం కొలిచే విష్ణు సహస్రనామాలు చేస్తాం. ఆ సాక్షాత్తు ఆ పరబ్రహ్మకు భేదం లేదండి. ఆ విష్ణు పరమాత్మే మన సాయినాథుడు, సాయినాథుడే పాండురంగడు. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ భక్తుడు నామదేవుడు అనేటువంటి భక్తుడు ఏం చెప్తున్నాడంటే,
భక్తులారా, ఎవరైతే వారి యొక్క జన్మను సాఫల్యం చేసుకోవాలనుకున్నారో ఈ శరీరం ఎప్పటికైనా అంతరించిపోయేది. అయితే శరీరం నశించిపోయిన తర్వాత జరిగేటువంటిది ఏంటి? ఏమో మనకు తెలియదు కదా, మనం ఏం చేస్తే ఏమవుతుంది కాదండి. మనం చేసుకున్న కర్మలే మళ్ళీ జన్మకు కూడా వస్తాయి. కాబట్టి ఆ ఇటుక మీద నిలిచినటువంటి వాని పాదాలు పట్టుకోవాలి, ఆ పాదాలను దర్శనం చేసుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్తామండి, వెళ్ళగానే ముందు ఏం చూస్తాము? బాబా గారి కిరీటం బాగుంది, వస్త్రాలు గుడ్డలు బాగున్నాయి, నెక్లెస్ బాగుంది, హారం బాగుంది, ఇవి కాదండి మనం చూసుకోవాల్సింది. మొట్టమొదట మన యొక్క దృష్టి ఆ స్వామి యొక్క పాదాలను వెతకాలి. బాబా యొక్క పాదాలు ఎక్కడ ఉన్నాయి? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే స్వామి యొక్క పాదాలు ఎలా ఉన్నాయి? పాదాల దగ్గర నుంచి ఆయన దర్శించుకోవాలి. అందుకని ఆలయానికి పోదాం రండి, త్వరగా వెళ్దాం రండి, లేవండి. 3వ స్టాంజాలో 3వ లైన్లో చెప్పుకుంటాం. ఎలా? చరణతయాచే గోమటే అమృత దృష్టి అవలోక ఉటా ఉటా హోగే సీచల. త్వరగా లేవండి, ఆలయానికి వెళదాము, సాయినాథుని దర్శించుకుందాము. సాయినాథుని కూడా ఎలా దర్శించుకుంటాం మనము? ఆయన పాదాల దగ్గర నుంచి చూడవాలంట. తర్వాత ఈ కాగడ ఆరతిని మనం గనక తీసుకుంటే, ఆరతి గాయకుంటే మన పాపాలన్నీ నశించిపోతాయి. ఓ రుక్మిణీవరా, నిద్రలే. ఎవరు రుక్మిణీవరుడెవరు? సాక్షాత్తు ఆ కన్నయ్య, విష్ణుమూర్తి. అందుకని ఆయన్ని ఎలా నిద్రలేపుతున్నారు? ఓ రుక్మిణీవరా, జాగేకరా రుక్మిణీవరా, లేవయ్యా రుక్మిణీదాసుడా. రుక్మిణీదాసుడా అని ఎందుకు పిలుస్తున్నాము? మన సాయినాథునికి ఆ విష్ణు పరమాత్మకి ఎటువంటి భేదం లేదండి. దేవాహే నిజసురా అంత. దేవతలందరూ నిజమైన దేవతలు, నీవే దేవతలందరికీ అది దేవతవు. మిగతా ముక్కోటి దేవతలు నీ యొక్క దర్శనం కోసం వచ్చి ఉన్నారు. కాబట్టి ఇంతమంది జనము, ఇంతమంది మానవులు, యక్షులు, కిన్నెరులు, దేవతలు, మునులు, సాధులు, సంతులు, ఇంతమంది సమస్త ప్రకృతి నీ ఎదురుగా వచ్చి నిల్చుంది. కాబట్టి నీకు దిష్టి తగులుతుందేమో, త్వరగా లేచి ఈ భక్తులు పాడేటువంటి కాగడ హారతిలో చేసేటువంటి పంచహారతితోటి, 5 ఒత్తులతో మేము ఇచ్చేటువంటి హారతితోటి నీకు దిష్టి తీయించుకోవయ్యా సాయినాథ అని చెప్తున్నామన్నమాట. త్వరగా దిష్టి తీయించుకో, లేకుంటే నీకు దృష్టి దోషం తగులుతుంది. ఎవరి చూపులు ఎట్టున్నాయో, నీకు తలనొప్పి రావచ్చేమో, కాళ్ళు నొప్పులు రావచ్చేమో, కడుపు నొప్పి రావచ్చేమో. కాబట్టి నీకు దృష్టి దోషం తగలకుండా మేమందరం కలిసి నీకు పంచారతి చేయడానికి సిద్ధమై వచ్చున్నాము. సమస్త ముక్కోటి దేవతలు, ప్రకృతి, సాధు సజ్జనులు, మనుషులు అందరూ, మానవులు అందరూ వచ్చున్నారు. ఇంకొకటిగా మనము గుర్తించాల్సిన వ్యవహారం అండి, కొన్ని మందిరాల్లో కోతులు. ఇప్పుడు బాబా మందిరంలో రోజు చూస్తాము, ఆ లైన్లో నిలబడతామా, మాతో పాటు వచ్చి కుక్కలు వచ్చి నిలబడిపోతాయి. జరగవు ఎంతసేపు, బాబా జరగండి బాబా పక్కకి అని అన్నా కూడా జరగవు. హారతంతా అయ్యేదాకా మా దగ్గర అట్లాగే ఉంటాయి. ఒక్కోసారి జంతుజాలము, పక్షులు, చెట్లు ప్రతిదీ నీ యొక్క దర్శనానికై వచ్చాయి. మా అందరి కళ్ళు నీ మీద పడినప్పుడు నీకు దిష్టి దోషం తగులుతుందేమో, మేమందరం ఇచ్చేటువంటి హారతితో నీకు తగిలినటువంటి దిష్టిని తొలగించుకోవయ్యా అని చెప్తున్నాను. అంతేకాకుండా నిన్ను నిద్రలేపడానికి నీ మహాద్వారంలో మనం అక్కడ రాసి ఉంటుంది కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని. ఆ మహాద్వారంలో ఢోలు, సన్నాయిలు, నాదస్వరాలు అన్నీ వచ్చి నిలబడుతున్నాయి, అన్నీ మోగుతున్నాయి. నిద్రలే. ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఏం చేయడానికి వచ్చారు? మన సద్గురునాథునికి, మన సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథునికి, ఆ పరబ్రహ్మ స్వరూపానికి కాగడ ఆరతి చేయడానికి వచ్చాయి. కేశవుడువైనా, విఠలుడువైనా, పాండురంగడువైనా,
సాక్షాత్తు ఆ పరమశివుడు అయిన పరబ్రహ్మమైనటువంటి సాయినాథ లేనాయన అని ఈ నామదేవుడు, ఇక్కడ నామదేవుడు అంటే ఇప్పుడు రారు కదా నామదేవ భక్తులు, నామదేవుడు ఇప్పుడు రారు కదా, ఏమో వచ్చి ఉండొచ్చేమో మన మధ్యలో. హనుమంతుడు ఏ విధంగా ఉంటారో, గరుడు ఏ విధంగా మన మధ్యలో ఉంటారో అదేవిధంగా మనమే అనుకుంటాము. మనందరం కూడా కలిసి వందనం చేస్తున్నాము. తర్వాత అతి ముఖ్యమైనదండి, సాయినాథ గురు మాజే ఆయి మజలాఠా వజావా పాయి, సాయినాథ గురు మాజే ఆయి మజలాఠా వజావా పాయి, దత్తరాజ గురు మాజే ఆయి మజలాఠా వజావా పాయి, సాయినాథ గురు మాజే ఆయి మజలాఠా వజావా పాయి అని పాడుకుంటాం. మా తల్లివైన సాయినాథ, మా తల్లివైనటువంటి దత్తరాజ సాయినాథ, మీ పాదాల వద్ద మాకు ఆశ్రయాన్ని ఇవ్వండి అని వేడుకుంటూ ఇది పాడుకుంటాం. తర్వాత ప్రభాతాష్టకం అండి.